డైరీ ఫామ్ అనేటువంటి దాంట్లో పైసలు వస్తాయి అనేటువంటిది మాత్రం మట్టి ముచ్చట. అంటే వాస్తవానికి ఈ ఎవరికి సెట్ అవుతుంది అంటారు రైతు డైరీ ఫామ్ అనేది? సహజంగా డైరీ ఫామ్ అనేటువంటిది మొట్టమొదటిగా సెట్ అయ్యేటువంటిది మాత్రం రైతు. 5 ఎకరాలు ఉన్న రైతు ఒక 5 పశువులు పెట్టుకోవడం ఉత్తమం. ఈ 5 పశువులు ముందర ఒడ్డు కోడి వెనుకొడ్డు కోడి ఆ పక్క ఒడ్డు కోడి కట్టేసుకుంటాడు. మంచి పొద్దున్న బాగా ఒడ్డుకు మేస్తుంది. మంచి సాయంత్రం కూడా వస్తాడు. ఇంకొక బూరెడు తవుడు వస్తాడు. ప్రశాంతంగా తింటది. అది 4 లీటర్లు ఇచ్చినా చాలు. పెట్టుబడి లేకుండా 4 లీటర్లు ఇచ్చినా చాలు. అదే అప్పుడు ఆ రైతుకు పశువు అది ఇచ్చిన పాలను చూస్తే అది కామదేవతనే, కామధేనువే. అది ఎప్పుడైతే శక్తికి మించి పశువులు పట్టుకొస్తావో అప్పుడు అది దెయ్యమైతుంది. పశువు 1,20,000 పెట్టి నువ్వు కొనుక్కొని 2 రోజులు నువ్వు పాలు వినవంటే ఆ పశువు 60,000 నీ విలువ, సగం విలువనే. 60,000. ఈ యొక్క పశువును మళ్ళా పునరుత్పత్తి దిశగా నువ్వు తీసుకుపోయి సంవత్సరం మేపి నువ్వు మళ్ళా కట్టు మీద అమ్మినాడు మాత్రమే దాని విలువ. అప్పటిదాకా నువ్వు లాసే. దీన్ని పట్టుకొని దయచేసి యువ రైతులు కానీ ఇళ్లలో పొలాలు అమ్ముకొని పశువులు కొనుకొచ్చుకొని ఆ పశువులు పాలు ఇవ్వక పొలం పోయింది, పశువు పోయింది, 2 పోయిన వాళ్ళు ఉన్నారు. లోన్లు తీసుకుంటే ఆ భూమిని నోటీసులు ఇచ్చి భూమి ఆక్రమించుకున్న రైతులు ఎంతో మంది ఉన్నారు. ఏం చేయలేక ఈ పశువును కొనుకొచ్చుకున్న రేటుకి అమ్మలేక